దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్రాంతి దినము ఎంత ముఖ్యమైనదో దేవుడైన యెహోవా ఆయన ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచిన మాటలను మనము చక్కగా తెలుసుకొని విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలో మనం చక్కగా ప్రవక్తల ద్వారా తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 17వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యోధారాజులు వచ్చుచు పోవుచు నుండు జనుల గుమ్మములను, యెరూషలేము గుమ్మములన్నిటిలను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము. యోధారాజులారా, యోధావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధనందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దానిని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యోధావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టుదును, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవనికి సాధ్యం కాకపోవును. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినము మనకు అనుగ్రహించారు. 10 ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు 10 ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు నిత్య జీవనకు వారసులని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞల ప్రకారము మీరు నడవండి, నిత్య జీవనకు వారసులవుతారు.
పదాజ్ఞల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినట్లయితే అది దేవునికి ఇంపైన సువాసన. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. 10 ఆజ్ఞలలో ఉన్న విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని దేవుడని యెహోవా చెప్పారు. ఆ విధంగా ఇర్మియా ప్రవక్త కూడా మీ హృదయములో గుండా ఏ బరువును మోయకూడదు. అంటే ఆ యెరూషలేము గుమ్మములలో గుండా, అంటే యెరూషలేము అంటే మనమే, దేవుని ఆలయమై ఉన్నాం మనం. మన హృదయంలో గుండా శరీర సంబంధమైన కార్యములు, లోక సంబంధమైన కార్యములు, లోకములో ఉన్న పితృ పారంపర్యాచారములను ఆ దినము చేయకూడదు. ఆ దినము మనం ఆచరించకూడదు. వివాహాలే కానీ, గృహప్రవేశాలే కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్యాలు మనకిష్టమైన కార్యాలు, శారీర సంబంధమైన కార్యాలు ఆ దినమున పెట్టకూడదని, ఆ దినమున జరపకూడదని, ఆ దినమున మీరు మన్నించాలని, ఆ దినమును తండ్రిని ఘనపరచాలని విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినముగా ఎంచి, గౌరవించి, ప్రేమించి, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని 10 ఆజ్ఞల్లో ఉన్న విశ్రాంతి దినాన్ని మనం ఘనముగా ఆచరించాలి. విశ్రాంతి దినము అయిపోయిన మరుసటి దినమున దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని లేపుకున్నాడు. విశ్రాంతి దినము ఎంత ముఖ్యమైందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదేశం అనే విశ్రాంతిలోకి మనం చేరాలంటే ఈ విశ్రాంతి దినాన్ని మనం ఘనముగా ఆచరించాలి. ఏ బరువును మనం మోయకూడదు. లోక వార్తలు మనం చెప్పుకోకూడదు. మనకిష్టమైన పనులు చేయకూడదు. మనకిష్టమైన వ్యాపారం చేయకూడదు. అన్నిటినీ మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్ని పనులలో మనము దేవునికి ఇంపైన సువాసన కలిగిన వారుగా ఉండాలి. శారీరక సంబంధమైన పనులు మనము చేయకూడదు. 6 దినాలు పనిచేసి 7వ దినమున దేవుడైన యెహోవా విశ్రమించాడు. ఆ విధంగా 6 దినాలు పనిచేసి 7వ దినమున పరిశుద్ధమైన దినమని, వ్రత దినమని, ప్రతిష్ఠిత దినమని మనము ఎంచుకోవాలి. దేవుడు విశ్రమించిన దినం అది. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నడిపించబడాలి. దేవునికి ప్రార్థన చేసుకునే దినము, దేవుని యొక్క మాటలను మనం చక్కగా ధ్యానం చేసుకునే దినము, దేవునితో సహవాసం చేసే దినము. ఈ దినము విశ్రాంతి దినమును మనం పరిశుద్ధముగా ఆచరించినట్లయితే దేవుడైన యెహోవా ఆనందించబడి ఉన్నాడు, సంతోషించబడి ఉన్నాడు. మనం తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు. యోధా వారు తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసి విశ్రాంతి దినము ఆచరిస్తే దేవుడు ఒప్పుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తిరుగుబాటు చేసినందున దేవునికి కోపం వచ్చింది. అందుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినము, అమావాస్యలు ఇవన్నీ చక్కగా జరిగించుకుంటున్నారు. కానీ వారి హృదయంలో వారికి ఇష్టమైన పనులన్నీ, శారీరక సంబంధమైన పనులన్నీ ఆ దినము జరిగించుకుంటా ఉన్నారు, వ్యాపారాలు జరిగించుకుంటున్నారు. అందుకే యేసు ప్రభు కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడగరా, దానిని మీరు దొంగల గోలుగా చేసేది వారు. ఇది విశ్రాంతి దినము. యేసు ప్రభు దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారములు చేసేవారు. ఆ దినము గౌరవంగా, ఆ దినము ప్రతిష్ఠిత దినమని ఎంచక వారి మనసుకు నచ్చినట్లుగా వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ మరి కనబడినప్పుడు, మందిరం దగ్గర కనబడినప్పుడు యేసు ప్రభు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడగరా,
మీరు దానిని దొంగల గుహగా చేసేది వారేది అన్నాడు. కనుక మనము దొంగల గుహగా ఉండకూడదు. ఆ దినం వ్యభిచారపు ఇల్లుగా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా దానిని మనము ఆచరించాలి. పరిశుద్ధముగా మనం ఆచరించాలి. ఆజ్ఞల్లోనే ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చినప్పుడు ఆజ్ఞల ప్రకారమే నడిస్తేనే నిత్య జీవం గలవారు అవుతారని యేసు ప్రభు చక్కగా చెప్తున్నప్పుడు, ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని నీ ఇష్టమైన పనులు చేసి, వ్యాపారాలు చేసి, నీకు ఇష్టమైన లోక వార్తలు చెప్పుకుంటూ ఉంటే దేవునికి ఇష్టం ఏమీ లేదు, ఇష్టం ఉండదు. మనం విసర్జించబడిన వారిగా, శరీర సంబంధులుగా మనము ఎంచబడతాము. దేవునికి ఏమాత్రము ఇష్టము లేని వారిగా ఉంటాము. కనుక ఇర్మియా ప్రవక్త బయలుపరిచినట్లుగా, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బయలుపరిచినట్లుగా, మరి యెషయా ప్రవక్త కూడా ఈ విషయంలో చక్కగా విశ్రాంతి దినాన్ని గురించి చక్కగా బయలుపరిచారు. దావీదు విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించారు. అందుకే దావీదు సింహాసనం మీద కూర్చుండు ఒకడు నీకు ఉండక మానడు. ఈ విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరించినట్లయితే, పరిశుద్ధపరిచినట్లయితే, ఈ మరి నువ్వు ఏ పని చేయకుండా దీనిని వర్త దినముగా ఎంచుకొని, దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొని, నువ్వు గౌరవించి ప్రేమించి నీ హృదయమును లోకము వైపు త్రిప్పకుండా దేవుని యొక్క వాక్యం వైపు విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో నువ్వు జాగ్రత్త పడినట్లయితే, దావీదు సింహాసనం మీద కూర్చుండే ఒకడు నీకు ఉండక మానుడని దేవుడు మరి వాగ్దానం చేస్తున్నాడు. అట్టి వాగ్దానము నీకు, నాకు, మనందరికీ కూడాను ఆ వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రవక్తల ద్వారా దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి మనకి బయలుపరిచాడు. మనమందరం కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.